టు మెకాన్ ఎన్టీవీ. చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు సౌందర్యరాజన్ తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు రంగరాజన్ ఎన్నో ఏళ్లుగా ఆ ఆలయాన్ని నడుపుతున్నప్పటికీ మొదటి ప్రధాన అర్చకులు మాత్రం సౌందర్యరాజన్. చిలుకూరి బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రతి కోణంలో కనిపించే పేరు సౌందర్యరాజన్. అలాంటి ఆయన తన 90 ఏళ్ల వయసులో తనువు చాలించారు. ఆయన సేవలు, భక్తులతో నిర్మించిన అనుబంధం సజీవంగా ఉంటూనే ఉంది. తన కుమారుడు రంగరాజన్ యథాస్థితిలో ఆలయాన్ని నడుపుతున్నప్పటికీ మొదటి ప్రధాన అర్చకుడిగా సౌందర్యరాజన్ భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రతి పూజ, ప్రతి ఉత్సవాన్ని ఆయన ప్రేమతో నిర్వర్తించేవారు. వర్షం, రాత్రి, గాలులు, ఏ పరిస్థితులైనా భక్తుల కోసం ఆయన అర్చన కొనసాగించేవారు. అలాంటి ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. అంతేకాకుండా దేవాదాయ పరిధిలోని ఆలయాన్ని వెళ్ళనివ్వకుండా ఇప్పటి వరకు కూడా ఆయన నడిపిస్తూ వస్తున్నారు. చిలుకూరి ఆలయం కూడా ఎంతో మహిమగల టెంపుల్ అని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా విశాలాలను ప్రసాదించే స్వామి అనే పేరు కూడా ఉంది. సౌందర్యరాజన్ మృతి పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వెళ్లిన ప్రతిసారి సౌందర్యరాజన్ కనిపించేవారు. ఆయన పలకరింపు ఎంతో సంతోషాన్ని ఇచ్చేదని భక్తులు చెబుతున్నారు. సాధారణంగా ప్రధాన అర్చకులు సాంప్రదాయ నియమాలకే పరిమితమవుతారు. కానీ సౌందర్యరాజన్ మాత్రం భక్తుల బాధలను తెలుసుకుని వారి సమస్యల కోసం కూడా గుండె తాకే శ్రద్ధ చూపేవారు. 10 ఏళ్ల పాటు ఆయన అందించిన సేవలు, భక్తుల కోసం చేసిన కృషి ఈ ఊరికి, ఆలయానికి, ప్రతి భక్తుడికి చిరస్మరణీయ నిలిచిపోయాయి. తండ్రి మరణం పట్ల రంగరాజన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నాకు తండ్రి చూపించిన మార్గం, ఆయన భక్తుల కోసం చేసిన త్యాగం, అది ఎప్పటికీ నా కోసం ఒక ఉదాహరణ. ఆయనతో పనిచేయటం, ఆయన సేవలను పర్యవేక్షించడం, ఇది నా జీవితానికి భాగమని చెప్పారు. ఇక సౌందర్యరాజన్ లేకపోవటం వలన భక్తులు, స్థానికులు గుండెల్లో పట్టుత్వాన్ని అనుభవిస్తున్న ఆయన సేవలు, ఆలోచనలు ఆదర్శం, వృత్తాంతాలుగా, ఉత్సవాలుగా ప్రతి పూజల్లో ప్రతిఫలాన్నిస్తూనే ఉంటాయి.